ఎన్ని ఘటనలు జరిగినా తిరుపతి రుయాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం వేయడం లేదు. కళ్ల ముందే రోగులు అవస్థపడుతున్నా కనీసం పట్టించుకోవటం లేదు. తాజాగా తిరుపతి నగరానికి చెందిన ఓ యువకుడికి బైక్ యాక్సిడెంట్ అవడంతో రుయాలో ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు. గంటకు పైగా వెయిట్ చేయించి కూడా ఎలాంటి చికిత్స అందించలేదు. పైగా ప్రశ్నించిన తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించారు. ప్రథమ చికిత్స కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, నోటికొచ్చినట్టు తిట్టి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది తీరు పూర్తిగా మారిపోయిందంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. పదిన్నరకి అంబులెన్స్ కొని వచ్చి 11 గంటలకు రొయ్యాలో చేర్చినారు. రొయ్యాలో చేర్చిన తర్వాత ఒక టీచర్ లేదు, మేమే తోసుకోపోయినా మేమే తోసుకొని వచ్చినాము. అక్కడ ఆమె దౌర్జన్యంగా బిహేవ్ చేసి మమ్మల్ని నీకు 100కి ఫోన్ చేసి మిమ్మల్ని పట్టిస్తామనేసి మమ్మల్ని బెదిరించినారు. అక్కడుండే డాక్టర్లు, అక్కడుండే సెక్యూరిటీ గార్డులు చాలా వలగగా బిహేవ్ చేసి మమ్మల్ని నన్ను బెదిరించి నీ ఫోన్ నాకి, నువ్వు వీడియో తీసినావు నన్ను బెదిరించి మమ్మల్ని హింసించినారు. సార్ ఇదేనా తీరు? పేదవాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ పేదవాళ్ళకి అనేసి కట్టింటారు. ఈ రోజు అబ్బాయికి 1.5 లక్ష హాస్పిటల్ అవుతుంది. ఎవరు సార్ దీనికి రెస్పాన్స్?